నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. భారత క్రికెట్లో కొత్త మిసైల్ 154.2 కిలోమీటర్ల వేగంతో రాజస్థాన్కు వణికించిన అశోక్ శర్మ. భారత గడ్డ మీద మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చింది. నిన్నటి వరకు ఎవరికి తెలియని ఒక పేరు ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా అయిపోయింది. అతనే రాజస్థాన్ కుర్రోడు అశోక్ శర్మ. రాజస్థాన్ రాయల్స్లో జరిగిన మ్యాచ్లో అశోక్ శర్మ విసిరిన ఓ బంతి, కేవలం అది బంతి కాదు, అది ఒక బుల్లెట్. స్పీడోమీటర్లో 154.2 కిలోమీటర్ల వేగం అని పడగానే అటు బ్యాటర్లు ఇటు స్టేడియం ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలు ఈ అశోక్ శర్మ ఎవరు? 154 కిలోమీటర్ల వేగం వెనుక ఉన్న రహస్యం ఏంటి? టీమిండియాకు తదుపరి షోయబ్ అఖ్తర్ దొరికినట్టేనా? ఈ వీడియోలో ఈ స్పీడ్ కింగ్ గురించి ఓ లుక్ వేద్దాం. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతున్న సమయంలో రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ క్రీజ్లో సెట్ అయిన బ్యాటర్ ఉన్నాడు. అశోక్ శర్మ రన్అప్ తీసుకొని దూసుకొచ్చాడు. బంతి చేతిలో నుంచి వదిలిన క్షణం అది కంటికి కూడా కనబడలేదు. బ్యాట్ ఊపేలోపే బంతి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది. టీవీ స్క్రీన్ పైన 154.2 kmph అని రాగానే కామెంటర్లు నోరెళ్ళబెట్టారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత వేగమైన బంతి. ఆండ్రిక్ నోకియా ఇలాంటి ఇంటర్నేషనల్ స్టార్లు కూడా అశోక్ వేగానికి సలాం కొట్టాల్సిందే. ఇది కేవలం వేగం కాదు, భారత పేస్ బౌలింగ్ సత్తానే ప్రూఫ్ చేశాడు. ఈ 154 కిలోమీటర్ల వేగం వెనుక ఏళ్ల తడబడి పడ్డ కష్టం ఉంది. జైపూర్లోని ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన అశోక్ శర్మకు క్రికెట్ కిట్లు కొనుక్కునే స్తోమత కూడా లేదు. తన స్నేహితుడు ఆకాష్ సింగ్ దగ్గర పాత షూస్ తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. రంజీ మ్యాచ్లలో వికెట్ తీస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. కానీ గుజరాత్ టైటాన్స్ మేనేజ్మెంట్ ఈ వజ్రాన్ని గురించి కేవలం 20 లక్షలకు బేస్ ప్రైస్ తో జట్లోకి వచ్చిన ఈ కుర్రోడు ఇవాళ కోట్లు పెట్టి కొన్న బ్యాటర్లను వణికిస్తున్నాడు. కష్టాల్లో నుండి పుట్టిన ఈ వేగం ఇప్పుడు ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తుంది. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఉమ్రాన్ మాలిక్ రికార్డును అశోక్ బద్దల కొట్టగలడా? ఉమ్రాన్ దగ్గర వేగం ఉంది, కానీ లైన్ అండ్ లెంత్ లేదు. కానీ అశోక్ శర్మ ప్రత్యేకత ఏంటంటే 150 కిలోమీటర్ల వేగంతో కూడా ఖచ్చితమైన యార్కర్లు వేయగలడు. రాజస్థాన్ రాయల్ మ్యాచ్లో ఆయన వేసిన స్పెల్ చూస్తుంటే షోయబ్ అఖ్తర్ రన్అప్, బ్రెట్లీ ఫాలో త్రూ గుర్తొస్తున్నాయి. 154.2 అంటే సామాన్యం కాదు. ఇది బ్యాటర్ల ఎముకలు విరిచే వేగం. వచ్చే మ్యాచ్లో అశోక్ 157 మార్కును కూడా దాటే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు జోష్యం చెప్తున్నారు. అశోక్ శర్మ లాంటి బౌలర్ దొరకడం భారత్ క్రికెట్ అదృష్టం. జస్ప్రీత్ బుమ్రా తోడుగా ఈ ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ దొరికితే ప్రపంచ కప్లో మనల్ని ఆపేవారు ఉండరు. అశోక్ శర్మ తన వేగాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటే త్వరలోనే టీమిండియా జెర్సీలో చూడడం ఖాయం. మరి అశోక్ శర్మ విసిరిన 154 కిలోమీటర్ల బంతిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డును బద్దలగొట్టగలడా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.